హాయ్ పిల్లలు, కథ కోసం రెడీగా ఉన్నారా? సరే, ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను. దీని కథ రచయిత డాక్టర్ ఎం హరికిషన్ గారు, కర్నూలు జిల్లా. ఒక ఊరిలో ప్రజలందరూ కూడా కరువు కాటకాలతో అల్లాడిపోతున్నారు. పక్షులు, అదేవిధంగా జనాలు, పశువులు, ప్రాణి ఏముంటే అవి ఆకలితో మలమల మాడుతూ చనిపోసాగాయి. అయితే ఆ ఊర్లో ఒక జమీందారు ఉన్నాడు. ఆ జమీందారు చాలా డబ్బు గల వ్యక్తి. అయితే పిసినారి. కళ్ళ ముందు ఊరి జనం చనిపోతున్నా, జంతువులు చనిపోతున్నా, చివరికి వారి బంధువులు చనిపోతున్నా చేతిలో ఆహారం లేకుండా వచ్చిన వాళ్ళని తిరిగి వెనక్కి ఖాళీ చేతులతో పంపించేసేవాడు. ఇది ఇలా ఉండగా ఒక చెట్టు మీద ఒక పక్షి ఉండేది. దానికి 2 పిల్లలు. ఆ పిల్లలు తన కంటి ముందే, పక్షి కంటికి ముందే చనిపోతున్నాయి. ఆ సంఘటన చూసి ఆ పక్షి తన పిల్లలు తన కళ్ళ ముందే చనిపోతున్నాననే విషయాన్ని తెలుసుకొని విలవిల్లాడింది. అయితే రాజు, అంటే జమీందారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అతను అందరూ పడుకుని పోయాక రాత్రి ఎవరు లేని సమయంలో వండుకొని తినేవాళ్ళు. ఎందుకంటే ఇన్ కేస్ అక్కడ ఉన్నదనుకోండి, ఏమవుతుంది, ఆ విషయం అందరికీ తెలిస్తే ఈ ఆహారం అంతా దొంగిలించిపోతారని చెప్పి పట్టించుకునేవాడు కాదనమాట. అయితే ఒకరోజు ఆ కొంగ ఎలాగైనా సరే ఆహారం సేకరించాలని చెప్పి ఆహారం కోసం వెతుకుతూ ఉంది. ఇంతలో ఆ జమీందారు ఎవరైతే ఉన్నారో అతను వంట వండుకుంటూ ఉంటాడు. ఈలోపు ఆ పొగ అనేది పైకి వెళ్తుందనమాట. ఆ పైకి వెళ్ళిన పొగని చూసి కొంగ గమనించి వెళ్ళి ఆ వంటగది కిటికీలో చూస్తుంది. చూస్తే ఏముంది, అక్కడ అన్నం పప్పు వండుతున్న జమీందారు భార్య కనిపించింది. అప్పుడు కొంగ మనసులో అనుకొని, పాపాత్ముడా, నీ దగ్గర ఆహారం ఉన్నా సరే ఎవరికి పెట్టకుండా నువ్వు ఒక్కడివే తింటావని చెప్పి ఆకాశం మీదకి ఎగిరి ఆ వంటగది మీద నుంచి ఇలా అంది, నీ దగ్గర ఉన్న ఏదైతే ఉందో ఆహారం, అది అందరికీ తెలిసిపోతుంది. ఆ విషయం అందరికీ తెలిసే రోజు వస్తుంది, దాగినా దాగదు అని చెప్పి ఆకాశవాణిలాగా అరిచింది. ఆ విషయం తెలుసుకున్న ఎవరైతే జమీందారు భార్య ఉందో తను అదిరిపడి మొగుడికి చెప్తే ఇప్పుడైతే ఆకలి ఉంది కదా, తినేసి చూద్దామని చెప్పి తినేసిన తర్వాత పైకి చూస్తారు. చూస్తే ఇంకేముంది, కొంగ ఉంది. దాన్ని చూసి జమీందారు చంపబోతాడు, అంటే రాయి విసిరిపోతాడు. ఆగాగు జమీందారు, ఎంత పాపాత్ముడివి, నీకు జాలి అనేది లేదా, కనికరం అనేది లేదా? నీ కంటి ముందు మీ ఊరి జనం పక్షులు అన్నీ చనిపోతుంటే నువ్వు కనికరించకుండా వాళ్ళని కాపాడకుండా ఒక్కడివే తింటావా? నీ దగ్గర ఉన్నది 10 మందికి పెడితే చిరకాలం నిలిచిపోతావు కదా అని చెప్పి చెప్తే అప్పుడు జమీందారు అంటాడు, ఆగాగు, నువ్వు చెప్పిన కాడికి చాలు, ఇవన్నీ చెప్పడానికి బాగుంటాయి, చేయడానికి కాదు అంటాడు. అంటే కొంగ అంటది, నువ్వే కాదు, చరిత్రలో చాలామంది దానం చేసిన వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా గుర్తుంటారని చెప్పి చెప్తే ఇంత చెప్తున్నా కదా, నువ్వేం చేస్తావు ఈ జనం గురించి అంటే, ఏం చేయమంటావో చెప్పమంటది. అప్పుడు జమీందారు ఏమంటాడంటే, మంటల్లో దూకే, వాళ్ళ కోసం మంటల్లో దూకగలవా అంటాడు సిబిలాగా. సరే, వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తానని చెప్పి కళ్ళ ముందే మంటలో దూకేసి చనిపోతుంది. అది చూసిన జమీందారు అలాగే వాళ్ళ భార్య మారిపోయి
పక్షికి ఉన్న జాలి మనకు లేకపోయిందని బాధపడి ఆ మరుసటి రోజు ఊరందరినీ పిలిచి భోజనాలు పెడతాడు. అదేవిధంగా కరువు పోయేదాకా ఆహారం పెడతారు. ఈ కథలో మోరల్ ఏంటంటే, మన దగ్గర ఉన్న దాంట్లో కనీసం 1% అన్నా సరే లేదా 5% అయినా సరే దానం చేయాలి. సో చనిపోయిన తర్వాత కూడా మనం ఏది తీసుకెళ్ళాం కాబట్టి దానం చేస్తే సంతృప్తి, అలాగే మనశ్శాంతి ఉంటుంది. అలాగే మన పేరు చిరస్థాయి వరకు ఉంటుంది. కథ నచ్చితే లైక్ కొట్టండి, షేర్ కొట్టండి. ఈ కథ అందించిన హరికృష్ణ గారికి ధన్యవాదాలు.